మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాదిరిగా వాస్తవాలను వక్రీకరించడం రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. 2018 ఎన్నికల్లో రుణమాఫీ ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు రామారావు, బతుకు తెరువు కోసం అమెరికాకు వెళ్లావు కదా అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు రైతు బంధు 5 ఎకరాలు పరిమితమైందని, ఇదేనా రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి అని వ్యాఖ్యానించారు. రైతు బంధు పథకం కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఏనాడైనా రైతు పక్ష విద్యుత్ వివాదాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర నాయకుల మధ్య కొనసాగుతున్న వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వాటిని నిన్న రామారావు గారు రాహుల్ గాంధీ గారు ఆయనకి ఎడ్లు తెలివై బట్లు తెలివై ఏ రాసిస్తే గద్దవుతాడు. నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. రాహుల్ గాంధీ గారికి నీలాగా వాస్తవం వక్రీకరించడమని తెలియదు, కానీ ఆయన ఏనాడైనా రైతు పక్షపాతి, నిరుపేద ప్రజల పక్షపాతిగా ఈ దేశ సమగ్రత కొరకు, సమైక్యత కొరకు పాటుపడేటటువంటి కుటుంబ జీవితం పెట్టినటువంటి వాడు రాహుల్ గాంధీ. ఆనాడు 2006-7 మధ్యకాలం వాస్తవంగా ఆనాడు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి అప్పటి